ఆమిర్ సర్ఫాతి అని బిహోల్డ్ ఇజ్రాయెల్ అని ఒక ఛానల్ వస్తుంటుంది. మరి అది అతను లైవ్ కవరేజ్ ఇస్తూ మరి ఎప్పటి నుంచో మరి యేసు ప్రభు గురించి అక్కడ చాటిస్తూ అక్కడ మరి పరిచర్య చేస్తున్నాడు. ఎన్నో దేశాలలో కూడా మరి యూదునిగా మరి దర్శించి మరి అక్కడ జరుగుతున్న సంఘటనలన్నీ కూడా మరి వివరిస్తున్నాడు. ఎలా ఉందంటే పరిస్థితి, మనం ఇక్కడ దివాళీ రోజు ఎలా చూస్తాము, దివాళీ రోజు క్రాకర్స్ చూస్తాం కదా, అలా బాంబ్స్ మరి 1200 కిలోమీటర్లు. ఎంత దూరం ఉంది అది? ఇరాన్ మరి 1200 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇజ్రాయెల్కి. 1200 దూరం ఉన్న కిలోమీటర్ల నుంచి వాళ్ళు బ్యాలిస్టిక్ మిజైల్స్ స్టార్ట్ చేసినారు. మరి బ్యాలిస్టిక్ మిజైల్స్ మరి కొన్ని అలాంటి అవి ఏంటంటే దేర్ స్పీడ్ ఈజ్ మోర్ దెన్ మ్యాక్ 3, అంటే సౌండ్ కన్నా ఎక్కువ మరి అంత ఫాస్ట్గా వస్తాయి అన్నమాట. దాన్ని ఐడెంటిఫై కూడా, దాన్ని ఆపడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. మరి ఇజ్రాయెల్ కూడా ఏం చేసింది గంభీరంగా, మరి ఇది 8వ రోజు దే హ్యావ్ స్టార్టెడ్ తెహ్రాన్ని మరి ధ్వంసం చేసేసింది. తెహ్రాన్ అనేది మరి క్యాపిటల్ ఆఫ్ ఇరాన్. మరి అక్కడ ఎవరు లేరు ఇప్పుడు. అది ఇంకేం చేస్తున్నారంటే వాళ్ళ న్యూక్లియర్ సైట్స్ అన్నీ కూడా బొంబార్డ్ చేస్తున్నారు. న్యూక్లియర్ బాంబ్స్ ఉండొద్దు ఇరాన్కి అని మరి బాంబ్ చేస్తున్నారు. మరి 3 ప్రాంతాల్లో మరి బాంబ్ చేసినారు. ఇంకా 2 ప్రాంతాల్లో మరి ఇరాన్ వాళ్ళ న్యూక్లియర్ సైట్స్ ఉన్నాయి. కొండ కింద మళ్ళీ వాళ్ళు కట్టినారు. కొండ కింద కట్టినారంటే చాలా ధ్వంసం చేయడం చాలా కష్టం. అలాంటి బాంబ్స్ ఉండొద్దు అని మరి ఇరాన్ మీదకి వీళ్ళు చాలా గంభీరంగా దాడి చేస్తున్నారు. వాళ్ళు దాడి చేస్తున్నారు, వీళ్ళు దాడి చేస్తున్నారు. ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గరేమో ఇప్పటిదాకా ఈ రోజులలో మరి 300 మంది దాకా అక్కడ చనిపోతే ఇక్కడ 24 మంది ఎంతోమంది ఇజ్రాయెల్లో చనిపోయినారు. ఇంకెంతోమంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు బాంబు చేయకముందు, వాళ్ళు బాంబ్స్ వేయకముందు ఆ ప్రాంతంలో ఉన్న వారికి అందరికీ హెచ్చరిక ఇస్తారు. మేము ఈరోజు ఇక్కడ బాంబు చేయబోతున్నాము, ఇక్కడ నుంచి మీరు అందరూ కూడా మరి ఉన్న ప్రజలు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని హెచ్చరిక ఇస్తారు. ఇచ్చినాకనే మరి వాళ్ళు బాంబు చేస్తారు. వాళ్ళు మామూలుగా ఉన్న ప్రజలను మరి బాంబు చేయరు. మరి ఎక్కడెక్కడ బంకర్స్ ఉన్నాయో, బాంబ్స్ ఉన్నాయో, మిజైల్స్ ఉన్నాయో, లాంచర్స్ ఉన్నాయో అవన్నిటిని ధ్వంసం చేస్తున్నారు. ఇరాన్ దగ్గర 300 మిజైల్ లాంచర్స్ ఉన్నాయి. 300 మిజైల్ లాంచర్స్ ఉన్నాయి. మరి దాంట్లో ఇప్పటికి ఈ రోజు వరకు మరి ఇజ్రాయెల్ మరి 200 లాంచర్స్ని ధ్వంసం చేసినారు. అలాగా మరి ఇజ్రాయెల్కి మరి పై చేయి ఉంది. మరి దే హ్యావ్ ది అప్పర్ హ్యాండ్ ఇన్ దిస్ వార్. మరి అమెరికా కూడా మరి జాయిన్ అవుతుంది అన్నట్లుగా మరి కనిపిస్తుంది. మరి అమెరికా జాయిన్ అవుతుంటే మరి రష్యా, చైనా కూడా ఇక్కడ సిద్ధపడుతున్నారు. మరి ఇజ్రాయెల్ మరి ఇరాన్ మీద అంత కక్ష పట్టి ఎందుకు అంత ధ్వంసం చేయాలని, వాళ్ళని ఒక విధమైన మరి యుద్ధం చేయకుండా వాళ్ళను వీకెన్ చేయాలి, బలహీనంగా చేయాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారంటే, ఇరాన్ వాళ్ళు ఏమంటారంటే ఇజ్రాయెల్ ఎవరు యూదులు ఉండడానికి వీలు లేదు, వాళ్ళు లోకంలో జీవించడానికి వీలు లేదు, ఏ యూదుడు కూడా జీవించడానికి వాళ్ళకి హక్కు లేదు, వీళ్ళను మేము ధ్వంసం చేస్తామని వాళ్ళది ఓపెన్ స్లోగన్ అన్నమాట. అది వాళ్ళు చేసే తీర్మానం తీసుకునేది ఏంటంటే యూదులు జీవించడానికి వీలు లేదు, అంత ద్వేషం. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ మరి పోరాడుతుంది. ఎందుకు పోరాడుతుంది అంటే వాళ్ళు జీవించాలంటే వాళ్ళు ఆపాల, లేకపోతే వాళ్ళని ధ్వంసం చేసేస్తారు. మరి అందుకే మరి వాళ్ళు ఎంతో మరి దాన్ని ఎగ్జిస్టెన్షియలిజం అంటారు. దే హ్యావ్ టు ఎగ్జిస్ట్. వాళ్ళు జీవించాలంటే వాళ్ళు పోరాడాల్సిందే, వాళ్ళు యుద్ధం చేయవలసిందే. కానీ ఎన్నో విధాలుగా మరి దేవుని హస్తము చూస్తున్నాము. మరి వాళ్ళు అంత పెద్ద దేశమైన వాళ్ళు ఏం చేసినారంటే ఇజ్రాయెల్కు ఉన్న చుట్టుముట్టున్న దేశాలలో వాళ్ళ ప్రాక్సీస్ పెట్టేసినారు. ప్రాక్సీస్ అంటే కొందరు హమాస్ వాళ్ళను వాళ్ళు స్ట్రెంగ్తెన్ చేసినారు, హెజ్బోలా వాళ్ళని స్ట్రెంగ్తెన్ చేసినారు,
హౌతీస్ అని వాళ్ళను టెర్రరిస్ట్ గ్రూప్స్లను స్ట్రెంగ్తన్ చేసినారు. ఈమెన్, సిరియా ఈ దేశాలలో వాళ్ళ టెర్రరిస్టులు ఉన్నారు. గాజాలో టెర్రరిస్టులు ఉన్నారు. వాళ్ళకు మిజైల్స్ ఇచ్చేస్తూ మరి ఇజ్రాయెల్ని మరి 4 వైపుల నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అటాక్ చేస్తున్నారు. కానీ ఇజ్రాయెల్ ఇంకా మరి నిలిచి ఉంది. మరి వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే ఖమేనీ అంటే ఎవరు, అయతొల్లా ఖమేనీని కూడా మేము వదలము అంటున్నారు. అంటే ఆయనను తీసేస్తే మరి యుద్ధం ఇదైపోతుంది కదా అనేది ఒక నిర్ణయంకి వచ్చినారు అనుకుంటున్నాను. మరి యుఎస్ ప్రెసిడెంట్ కూడా మరి అదే తీర్మానంకి వచ్చినాడు. యుఎస్ ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే వీళ్ళు హాని చేసేవాళ్ళు, ఇరాన్ వాళ్ళు హాని చేసే, ఎందుకంటే ఇరాన్లో ముందు షాస్ ఉంటుండే, రాజులు ఉంటుండే. వాళ్ళు ఎంతో అంటే జనరస్గా, ఎంతో మంచిగా, విశాలంగా, మరి విశాలమైన హృదయాలతో ఎంతో పరిపాలించినారు. ఆ తర్వాత ఈ అయతొల్లాస్ అని మళ్ళీ వీళ్ళ రిలీజియస్ లీడర్స్ ఏం చేసినారంటే 1978 యుద్ధం అయినాక 88లోన మరి షాని మరి ఏం చేసినారంటే ఎగ్జైల్లోకి వెళ్ళిపోయినాడు. అతన్ని రాష్ట్రం నుంచి దూరపరిచినారు, వెలుగొట్టి 40 సంవత్సరాల నుంచి అయతొల్లా ఖమేనీ అని ఉంటుండే ముందు. ఇప్పుడు ఆయన సక్సెసర్ ఖమేనీ అనేది సక్సెసర్గా వచ్చినాడు. అతనిని ఖమేనీ కాదు, ఖమేనీ ఖమేనీ అనే అతన్ని ఇప్పుడు ఇతను వచ్చినాడు. మరి మొన్న లాస్ట్ వీక్ ఏమైపోయిందంటే మరి వాళ్ళ 7 జనరల్స్ని అసాసినేట్ చేశారు ఇజ్రాయెల్ వాళ్ళు. ఎలాంటి పని చేసినారంటే తెలియకుండానే ఇరాన్లోకి వెళ్ళిపోయినారు. 6 నెలల ముందు నుంచే పనిచేసినారు. బిఫోర్ 6 months దే ఎంటర్డ్ సీక్రెట్లీ మరి క్యాండిల్స్టిక్లీ ఇంటూ ఇరాన్. అక్కడ నుంచే మరి వాళ్ళ మిజైల్స్ లాంచ్ చేసినారు లోపల నుంచే చేసి. డ్రోన్స్ ఇప్పుడు మనుషులు అవసరంలే, దేర్ ఆర్ నో హ్యూమన్స్. ఇప్పుడు అంత ఏమవుతుంది, హైటెక్ వార్స్, డ్రోన్స్ వెళ్ళిపోతాయి. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ డ్రోన్సే మిజైల్స్ని తీసుకెళ్ళిపోయి మరి మిజైల్స్ని లాంచ్ చేస్తుంటాయి, బాంబ్స్ని లాంచ్ చేస్తుంటాయి. అలాంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. వీళ్ళకేముంది, ఐరన్ డోమ్ అనేది ఒకటి ఉంది. ఐరన్ డోమ్ అనేది ఇజ్రాయెల్కి ఏంటంటే కనిపించని ఒక షీల్డ్ లాగా ఉంటుందన్నమాట వాళ్ళ పట్టణాల మీద, దేశం మీద అంతా. అవి ఏది వచ్చినా ఇవి దాన్ని ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా ట్రిగర్ చేసి ఇక్కడ నుంచి వీళ్ళ బాంబ్స్ వెళ్ళి దానిని ధ్వంసం చేసేస్తాయి ఆకాశంలోనే. అలాంటి పరిస్థితులు. కానీ వీళ్ళు ఇప్పుడు బెలాస్టిక్ మిజైల్స్ చేస్తున్నందుకు కొన్ని పడుతున్నాయి. నిన్న రాత్రి చూసినాను నేను 2 గంటలకో 3 గంటలకో. మరి ఇరాన్ ఏం చేసిందంటే 8 బెలిస్టిక్ మిజైల్స్ ఒకటేసారి లాంచ్ చేసింది. ఇజ్రాయెల్ 8 మిజైల్స్ ఇట్లా వస్తున్నాయి. మనం ఆకాశంలో చీకట్లు చూడొచ్చు, ఇట్లా ఏది రాకెట్ లాగా ఇట్లా మంటలు ఇట్లా వస్తుంటాయి. అన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ నుంచి మరి బాంబ్స్ వేసేసి ఆకాశంలోనే కాల్చి వేసినారు. సైరన్స్, ఏ సమయంలో సైరన్స్ వస్తాయో తెలియదు. ప్రతి ఒక్క బిల్డింగ్ కింద బంకర్స్ ఉంటాయి, ఎంతో ఫీట్ మధ్యలో కిందికి బంకర్స్ అనేది, అంటే బాంబ్స్ వేసినా కూడా దానిని ధ్వంసం చేయలేవు. సైరన్స్ రాగానే మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా అన్నీ వదిలేసి ఏమి వెళ్ళిపోవాలా, సీదా బంకర్లోకి వెళ్ళిపోయి దాచుకోవాలి. అలాంటి పరిస్థితి అక్కడ మరి ఎంతో వేగముగా జరుగుతుంది. మరి వాళ్ళు ఈ విధంగా మరి ఇరాన్కి న్యూక్లియర్ వెపన్స్ ఉండద్దని మరి యుఎస్ ఇంకా అమెరికా ఇంకా యూరోపియన్ నేషన్స్ డిసైడ్ చేసి, అంటే వాళ్ళు అనుకుంటున్నారు. ఆ విధంగానే మరి వాళ్ళు ఏమంటారంటే మేము ఉట్టి మా ఎలక్ట్రిసిటీ కోసము, మాకు విద్యుత్ ప్రొడక్షన్ కోసం, మా కరెంట్ కోసం మేము చేస్తున్నామంటారు. కానీ వాళ్ళు ఒక స్టేజ్ నుంచి దాటిపోయి ముందుకు సాగుతున్నట్టు తెలుసుకున్నందుకు వాళ్ళని అవన్నీ కూడా ధ్వంసం చేయాలని మరి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ సమయంలో మనం ఏమి ప్రార్థన చేయాలి? క్రైస్తవులుగా మనం ఏమి ప్రార్థన చేయాలి?
హౌ షుడ్ వి ప్రే? ఇప్పుడు వాళ్ళు క్రీస్తుని అంగీకరించని వాళ్ళు ఎవరు? యూదులు క్రీస్తుని, దే హావ్ నాట్ యాక్సెప్టెడ్ క్రైస్ట్. ఇరాన్ ఈజ్ ఆల్సో నాట్ ఎ క్రిస్టియన్ కంట్రీ. మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి? వాట్ హ్యావ్ వీ టు ప్రే? బైబిల్ ఏమంటుంది? ఇశ్రాయేలు యెరూషలేము కోసము ప్రార్థన చేయమంటుంది. తప్పకుండా ప్రార్థన. బ్లెస్ దోస్ హూ బ్లెస్ విల్ బి బ్లెస్డ్ అంటారు. యెరూషలేముని దీవించే వారిని నేను దీవిస్తానంటుంది. వాళ్ళు ఏమంటున్నారంటే ఇశ్రాయేలీయులు ఉండడానికి వీలు లేదు. అది న్యాయమా అన్యాయం అనేది కాదు, మనకు అది తెలియదు. కానీ మనం ఏం చేయొద్దు? ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా, ఇశ్రాయేలు ధ్వంసం కావాలని, అంటే దేవుని ప్రణాళికకు ఏమవుతుందో మనము వ్యతిరేకించకుండా, we should not oppose the will of God, because Israel has to stand. Israel has to survive, and it will survive. అది మన చేతిలో కాదు, దేవుని చిత్తమే. It will survive. ఇంత చిన్న దేశము మరి అంత గొప్ప దేశంతో పోరాడుతుంది అంటే మరి అది మామూలు విషయం కాదు. అంత గొప్పగా వారు పోరాడుతున్నారు. ఎలా ఉంటుందంటే ఇప్పుడు మన దేశంలో యుద్ధాలు జరిగితే ఏం చేస్తాం మనము? మనకు ఒక అవకాశం ఉంటే మన పిల్లల్ని వేరే దేశానికి పంపించేస్తాం. అవునా కదా? ఈ దేశంలో యుద్ధం అవుతుంది, వెళ్ళిపోండి, ఇక్కడ వద్దు, మీరు అమెరికా వెళ్ళిపోండి, మీరు మా చుట్టాల దగ్గర అక్కడ వెళ్ళిపోండి, ఈ దేశంకి వెళ్ళిపోండి అని మనం ఏం చేస్తాం? ఇక్కడ నుంచి దాటిచ్చేస్తాం. ఇజ్రాయెల్ ఒకటే దేశం, ఇప్పటిదాకా లోకంలో ఉన్న ఒకటే దేశం. ఏమంటారు అంటే యుద్ధం మొదలైతే వాళ్ళు ఏం చేస్తారంట? అందరు కలిసి ఇజ్రాయెల్కి తిరిగి వస్తుంటారు. They all come back to Israel for the war. They want to be part of the war. యుద్ధానికి ఒక వాళ్ళు పాలి భాగస్తులు ఉండాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఎక్కడున్నా కూడా దే కమ్ బ్యాక్ టు ఇజ్రాయెల్. మేము కూడా యుద్ధంలో ఏదో విధంగా పాల్గొంటాము, సహాయంగా ఉంటామని తిరిగి వస్తారంట. అలాంటి ఉద్దేశం కలిగిన దేశం అది. ఎక్కడ లేని దేశంని దేవుడు ఏం చేస్తున్నాడు? స్థాపించినాడు. ఎక్కడ లేని ఆ ప్రజలను ఏం చేస్తున్నాడు? మళ్ళీ కూడి ఉన్నాడు. ఎక్కడ లేని ఆ ప్రజలను, ఆ భాషను కూడా మళ్ళీ ఏం చేసినాడు? నిలబెట్టినాడు. ఎన్ని విధాలుగా మనం చూస్తున్నప్పుడు మరి ఇవి జరుగుతున్నప్పుడు ఒకటే బాగా గమనిస్తుంటాను. యూ షుడ్ బి కీప్ అబ్జర్వింగ్ దట్ అవర్ టైమ్ ఈజ్ నియర్. మన సమయము త్వరలోనే ఉంది. దేవుని పిలుపు ఏ సమయంలో రావచ్చు. బికాజ్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు రష్యా ఇంకా దిగలేదు. ఇప్పుడు ఫ్రమ్ ది నార్త్, ఫ్రమ్ ది సౌత్, నార్త్లో ఎవరు ఉన్నారు? రష్యా ఉంది, టర్కీ ఉంది. ఆ టర్కీ నుంచి వీళ్ళంతా ఏంటి? ఇరాన్కి ఇచ్చే సపోర్ట్. వీళ్ళందరూ కూడా యుద్ధంలో దిగాల. కానీ ఇప్పుడే దిగుతారా? ఇప్పుడే దిగుతారో లేదో కాదు, కానీ ఇంకా ట్రిగర్ కాలేదు. ఆ ట్రిగర్ ఇంకా కాలేదు. ఎజికియల్, ద వార్ ఆఫ్ ఎజికియల్ అంటే ఏంది? 38, 39, 37, 38, 39 ఉంటుంది కదా. ఎజికియల్ యుద్ధాలు ఉంటాయి. అది ఇప్పుడే జరుగుతుందా? ఇంకా తెలియదు. ఇప్పుడే జరుగుతుంది, ఇప్పుడు జరగదు. ఎందుకు? దమస్కస్ అనే పట్టణము ఏం కావాలా? కంప్లీట్గా ధ్వంసం అయిపోవాలా. దమస్కస్ అనే సిటీ ఇన్ సిరియా, ఇట్ హ్యాస్ టు బికమ్ కంప్లీట్లీ డెమాలిష్డ్. అది ఇంకా నిలబడుతుంది. అది ధ్వంసమైనాకనే దట్ మే బి ద ట్రిగర్. అదేంటి? అదే మరి మాస్కో, మరి అంటే మగాగ్ వాళ్ళకు, అంటే రష్యాని ఇవన్నీ కూడా రావడానికి మరి అది కారణం ఉండొచ్చు. కానీ ఇప్పటికైతే అది నిలబడుతుంది. కింద నుంచి ఏమొస్తాయి? మనం అన్నీ చూడొచ్చు అక్కడ. లిబియా, పూతు అంటారు కదా, పూతు అంటారు. లిబియా, సుడాన్, ఇవన్నీ కూడా ఏమవుతాయి? రేపు అంటే జరిగినప్పుడు కింద అంటే ఏంటి? దక్షిణ ప్రాంతం నుంచి, అంటే సౌత్ నుంచి ఏం చేస్తాయి? ఇజ్రాయెల్ని అటాక్ చేస్తాయి. పైనుంచి వాళ్ళు వస్తారు, కింద నుంచి వీళ్ళు వస్తారు. ఆ సమయంలో మరి ఎటు లేని పరిస్థితుల్లో మరి మన దేవుడు ఎక్కడ దిగుతాడు? ఇజ్రాయెల్ దిగి వస్తాడు. యేసు ప్రభు దిగి వస్తాడు. ఆయన దిగి రావాలంటే మరి మనం ఇక్కడ ఉండడానికి మనం ఆయనకన్నా ముందే వెళ్ళిపోవాలి.
అంటే మరి మనం సిద్ధంగా ఉన్నామా? ప్రశ్న. సిద్ధంగా ఉండి మనము ఆ విధంగా జీవిస్తున్నామా? రాజీ పడకుండా జీవిస్తున్నామా? ఆర్ వి లివింగ్ ఎ లైఫ్ వితౌట్ కాంప్రమైజ్? ఆర్ యు గివింగ్ మోర్ టైమ్ ఫర్ యువర్ లార్డ్? ఆర్ యు ప్లానింగ్ అబౌట్ యువర్ హోలీనెస్? పరిశుద్ధ జీవితం గురించి ఆలోచిస్తూ అన్ని విధాలుగా మళ్ళీ ఆయన రాజ్యం కోసం వాడబడేటట్లు, మరి ఆయన కోసమే నేను జీవిస్తున్నానని తలంపులతో, ఆలోచనలతో, చూపుతో, నీ శరీరంతో ఆయనను నువ్వు మరి ఆనందపరుస్తున్నావా? ఆర్ యు మేకింగ్ హిమ్ హ్యాపీ అనే ప్రశ్న. లోకంలో, కుటుంబాలలో, జీవితాలలో ఎన్నో కష్టాలు, బాధలు ఉంటాయి. కానీ వాక్యం ఒకటే తేటపరుస్తున్నది ఏంటంటే, మళ్ళీ మళ్ళీ మనకు జ్ఞాపకం చేస్తుంటుంది ఏంటి? మరి ఆయననే, మరి ఆయన సీక్ ye ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటున్నాడు. అంటే ఏంటి? ఆయన రాజ్యమును, నీతిని వెదుకుడి అంటున్నాడు. నిన్న నేను కూర్చొని రాత్రిపూట మరి ప్రార్థన చేసుకుంటే ఇలానే ఆలోచన, రాత్రి అంతా కొంచెం ఇప్పుడు నిద్ర లేదు కొన్ని రోజుల నుంచి. మరి ఆ సమయంలో నేను ధ్యానిస్తున్నప్పుడు ఒకటే అనిపించింది, శరీరము కృంగిపోతుంటుంది. మన శరీరము కృంగిపోతుంటుంది, శరీరం కృంగిపోతుంటుంది, పరిస్థితులు బాగుండవు, అవసరం ఎన్నెన్నో ఉంటాయి. మనల్ని లోకం ఎంతో దిగజార్పిస్తుంటుంది, మనల్ని ఎంతో మనం వెంకబడిపోతుంటాం. కానీ ఆలోచనలు ఏమనిపించిందంటే, నేను ఆలోచిస్తున్నది నా శరీరంలో కాదు, కానీ నా ఆత్మలో కదా. ఈ శరీరం నాకు ఏదుందో, ఈరోజు దీంట్లో రోగం ఉండొచ్చు, దీంట్లో ఎంతో నొప్పి ఉండొచ్చు, దీంట్లో ఎంతో బలహీనంగా ఉండొచ్చు, కానీ ఇది నేను ఎప్పటికీ తీసుకొని వెళ్ళనుగా, ఇది ఎప్పుడు నాతో ఉండదే. నా ఆత్మనే ఏమవుతుంది, రేపు దేవుని దగ్గరికి వెళ్తుంది. నా ఆత్మను నేను కాపాడుకుంటున్నానా? ఈ శరీరం ఇస్ జస్ట్ బట్ ఎ టెంపరీ యుటెన్సిల్. అంటే ఏంటి? గిన్నె, పాత్ర. ఈ శరీరం ఒకటి పాత్ర. ఇది నన్ను ఇప్పుడు ఏం చేస్తుంది? మోస్తుంది అంతే. ఇది నేను వదిలేసినప్పుడు ఏమవుతుంది? ఇది ధ్వంసం అయిపోతుంది, ఇది క్షీణించిపోతుంది. దిస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ అని అప్పుడు నాకు సంతోషం, ఆనందం అనిపించింది. ఎందుకంటే రేపు ఏది చూస్తున్నామని మన కళ్ళతో, ఇక్కడ ఏది చూస్తున్నా మనతో రాదు, ఉండవు, శాశ్వత కాలం ఉండవు. మరి నేను దేవునితో సరిగా ఉంటున్నానా? నా బైబిల్ విషయంలో, చదువుకోవడం విషయంలో, ఇతరులకు ముందు నా సాక్ష్యం ఎలా ఉంటుంది, ఇతరుల విషయంలో నా ప్రయత్నాలు ఎలా ఉన్నాయి, ఆత్మలను రక్షించుకోవడానికి, ఆత్మలో నా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సహోదరి దేవునిలో మరి బలపరచబడుతున్నాడా, మరి దేవుని కోసం జీవిస్తున్నాడా, మరి ఈ సహోదరుడు ఎత్తబడతాడా, ఈ సహోదరి ఎత్తబడుతుందా? పేరున ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు చూపిస్తుంటాడు, కొన్ని చూపిస్తుంటాడు. ఆ బాధ ఎలా ఉంటుందంటే, మరి దేవుడు ఇచ్చిన బాధ్యత. ఇప్పుడు ఎంతోమంది ఇక్కడంతా పనులు చేస్తున్నారు, మరి వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తున్నారు. మరి నాకు దేవుడు 24 గంటలు ఏమిచ్చినాడు? సంఘం గురించి ఆలోచన చేయడానికి ఇచ్చినాడు సమయం. ఆలోచనలు అలా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మరి ఇంత ప్రయాసపడుతున్నానే, నేను ఈ లోకంలో దీవించబడాలని, నా కుటుంబంలో సంతోషము, సమాధానము కావాలని, మరి నా ఉద్యోగంలో నాకు ఆశీర్వాదం ఉండాలని, నాకు ఈ సమాజంలో ఒక హోదా రావాలని, ఒక ఘనత రావాలని మనము ప్రయత్నం చేస్తున్నామే. మరి నేను దేవుడిచ్చిన బాధ్యతను నేను దానిని మరి నెరవేరుస్తున్నానా? ఐఎమ్ ఫుల్ఫిల్లింగ్ ద లార్డ్స్ విల్. నా బాధ్యత అది. ఏంటి? నేను రాజీ పడకుండా, భయపడకుండా దేవుని కోసం వాడబడాలి. ఏ అవసరమైనా 24 గంటలు అవైలబుల్ ఉండాలి. 24 గంటలు మనం ప్రార్థనలో ఇతరుల కోసం చేయడానికి రెడీగా ఉండాలి, ఇతరుల కోసం సహకరించాలి. మన గురించి జీవించడం మానేయాలి. మన గురించి జీవించడం మానేస్తే దేవుడు ఏం చేస్తాడో మనను ఆశీర్వదిస్తాడు. అప్పుడు అతను మనకు సహాయం చేస్తాడు. మన కోసమే మనము ఆశీర్వాదంగా ఉండాలని మనం గురించి మనము ప్రయత్నం చేస్తే దేవుడు మన గురించి ప్రయత్నం చేయడు. అంత గంభీరంగా అక్కడ చూస్తున్నాం. ఇప్పుడు ఎలా పెట్టినారంటే, నిన్న ఒక కొత్త మిజైల్ వచ్చి పడ్డది, సాదిక్ ఏదో ఉంది వాళ్ళ పేరు, కొత్త మిజైల్. ఆ మిజైల్ ఎలా ఉందంటే, మిజైల్ వచ్చి పడినాక ఆ మిజైల్లో కొన్ని మిజైల్స్ ఉన్నాయి. మిజైల్ వచ్చి పడినాక ఆ మిజైల్లో కొన్ని మిజైల్స్ ఉన్నాయి. అది పేలగానే
దాంట్లోకి వెళ్ళి వేరే మిజైల్స్ వచ్చి వేరే వేరే డైరెక్షన్స్లో పోతున్నాయి. అంత గంభీరంగా మరి ఇరాన్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. మరి ఇప్పుడు మరి గత కాలంలో మరి సిప్రస్ అనే దేశము మరి ఇజ్రాయెల్ ఏం చేసింది, వాళ్ళు ఎంతో సహాయం కొంటూ వాళ్ళను ఇండిపెండెన్స్కి తీసుకొచ్చింది సిప్రస్ అనే ఒక దేశం. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే మరి ఇరాన్ వాళ్ళకు ఛాన్స్ ఇస్తుంది. ఇప్పుడు ఇరాన్లో అప్రైజింగ్ ఉంది, వాళ్ళ గవర్నమెంట్ మరి తీసేయాలని మరి ప్రజలు మెల్లమెల్లగా ఏమవుతున్నారు, వ్యతిరేకిస్తున్నారు, ఎదురులేస్తున్నారు. షా అనే అతను ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, అమెరికా కాదు ఇక్కడ గల్ఫ్లో ఎక్కడ ఉన్నాడు, అతను లేస్తున్నాడు. అతను ఏమంటున్నాడు, రండి అంటున్నాడు. పాత జనరల్స్ అందరూ ఏం చేస్తున్నారు, అప్పుడున్న జనరల్స్ అప్పుడున్న ఆర్మీ లీడర్స్ అందరు కూడా మెల్లగా మరి విఫలము కోసం ప్రయత్నము చేస్తున్నారు. ఈ ఆయతుల్లాస్ని పడివేయాలా, వీళ్ళు సరిగా లేరు, మనల్ని ధ్వంసమే చేస్తున్నారు, ఏమంటే యుద్ధమే అంటారు అనేది వాళ్ళు తీర్మానం తీసుకుంటున్నారు. మరి అది ఎక్కడ జరుగుతుందో తెలియదు. కానీ చాలా జాగ్రత్తగా ఏంటంటే మరి ఈ సమయంలో మనం ఇజ్రాయెల్ కోసం ప్రార్థన చేయడం అనేది చాలా అవసరంగా. ఇజ్రాయెల్ రక్షణ గురించి ప్రార్థన చేయాలి, అక్కడ ఉన్న యూదుల కోసం ప్రార్థన చేయాలి. ఎంతోమంది సేవకులు పనిచేస్తున్నారు, మరి సువార్త చాటింపజేస్తున్నారు, సువార్త చాటింపబడుతుంది. కానీ వాళ్ళు అంగీకరించేటట్లు అన్ని విధాలుగా మరి వాళ్ళు నిలబడేటట్లు మనము ప్రార్థన చేస్తుండాలి. మరి ఎంతమంది ఇజ్రాయెల్ కోసం ప్రార్థన చేస్తున్నారు? హౌ మెనీ ఆఫ్ us are praying? వాళ్ళ క్షేమమే కాదు, మరి దేవుని చిత్తము జరిగినట్లు మనం ప్రార్థన చేయాలి. We have to pray for the Lord's will to happen in Israel and in the surrounding countries. మరి అలాంటి ఉద్దేశం మరి ఎవరెస్ట్ ఎస్పెషల్లీ వాళ్ళు ఏమనుకుంటారు, ఇవన్నీ మాకు కావు కదా, ప్రార్థనలు మావేంటి, మా ఉద్యోగాలు ఉన్నాయి, మా కెరియర్స్ ఉన్నాయి. కానీ ఇదే సమయం నుంచి మీరు దేవుని కోసము వీరులుగా మరి వారియర్స్గా మరి పని చేయకపోతే ఆశీర్వాదాలు రావు. యూ హ్యావ్ టు ప్రే, యూ హ్యావ్ టు నీల్ డౌన్ అండ్ ప్రే. ఎంతమంది యవనస్తులు మరి మోకరించి ప్రార్థన చేస్తున్నారు? దేని గురించి ప్రార్థన చేస్తున్నారు? ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఇప్పుడు ఒకరు చెప్తే ఆయన చెప్పినట్టే నేను కూడా ప్రార్థన చేస్తున్నా అంటారు. ఏంటి ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడం కాదు. ప్రార్థన అంశాల గురించి ఎంతమంది చేస్తున్నారు? మనం ప్రార్థన అంశాలు మన ముందు ఉన్నాయి, దాంట్లో తక్కిన అన్నీ పక్కకు పడేయండి. అనారోగ్యత అన్నీ పక్క పడేసేయండి, అవసరం లేదు. అది అనారోగ్యత గురించి ప్రార్థన చేస్తామేమోలే కానీ చేయండి, కానీ అది సెకండరీ అయిపోవాలి. ప్రైమరీ ఏం కావాలా? రక్షణ విషయంలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడమే కాదు, వాళ్ళని ఏం చేయాలి, మనము సంప్రదించాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకు సువార్త వినడానికి అవకాశం ఇవ్వాలి. అవకాశాలు ఏం చేయాలి, మనము ఏర్పాటు చేయాలి. మనకు తెలిసిన వాళ్ళైతే మనం పిలిచి మీ ఇంటికి వస్తున్నాం, లేదా మా ఇంటికి రండి, భోజనానికి రండి అని చెప్పాలి. ఏమవుతుంది, అర్ధ కిలో చికెన్ తీసుకొచ్చి వాళ్ళకి వంట చేసి పెట్టి రండి అని చెప్పాలి, పాస్టర్ అని పిలవాలి. ఈ పాస్టర్ ఎట్లయినా నాన్ వెజ్ తినడిగా కొన్ని నెలలు, స్ట్రిక్ట్ డైట్ చేయమన్నారు నన్ను. నేను ఎట్లయినా తినద్దని ఈరోజు డాక్టర్ చెప్పినాడు. ఉట్టి చేపలే తినాలా, అది కూడా చేపలు పులిసే తినాలను, ఇంకా చికెన్ మటన్ అన్ని బంద్ చేసేసే అన్నాడు. నేను ఎలా అయినా తినను అంటే కూడా ఆయన సరే కానీ ఇదే అని చెప్పినాడు, డాడీ చెప్పినాడు. సో భయపడకండి, కావాలంటే నా టిఫిన్ నేను తెచ్చుకుంటా, కానీ సువార్త చాటిస్తాం, ఇతరులను మనము ప్రోత్సహిస్తాం, ఇతరులను మనము దేవుని విషయంలో మనం బలపరుచుదాం. దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు, అప్పుడు మన అవసరాలు తీరుస్తాడు. మన ఇంట్లో కావాల్సిన నెమ్మది, శాంతి, సమాధానము, అవసరాలు అన్నీ కూడా ఆయన తీరుస్తాడు. ఏది వచ్చిపోవడం కాదు, ఇతరుల కోసం జీవించడం అనేది మొదలు పెడదాం. ఇలాంటి ఎన్నో 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 మనము చేయవలసింది ఉంది. ఇవన్నీ చేస్తున్నామా? మనం ఈ లోకరీతిగానే ఎంతో వెనుకబడిపోయి ఉన్నాం. ఈ అప్పు కట్టాలా, వీళ్ళ పెళ్ళి చేయాలా, అరే ఇది చేసుకోవాలా, నా ఉద్యోగం ఎట్లుంది. మరి దేవుడు ఏం చేస్తాడు మీ గురించి? దేవుడు ఏం చేస్తాడు? అన్నీ మీరే చేసుకుంటే మీ గురించి, మన గురించి మనమే చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడు? మన కోసం దేవునికి అవకాశం ఇవ్వాలి కదా. దేవుని పని మనం చేయాలా.
దేవుని పని మనము చేయాలి. అవునా? విత్తనం ఎవరేస్తారు? విత్తనం దేవుడు వేయడు. విత్తనం ఎవరేయాలా? వీ హ్యావ్ టు సో ద సీడ్ అండ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద సీడ్. అర్థమవుతుందా? వీ హ్యావ్ టు సో ద సీడ్స్. విత్తనం మనం వేయాలా, దేవుడు దాని విషయంలో రాసి ఆయన చిత్తంలో, ఆయన చిత్తానుసారంగా, ఆయన సమయానుకూలంగా ఆయననే దాన్ని ఏం చేస్తాడు? పండిస్తాడు. కానీ విత్తనం వేసేది ఎవరిది కార్యము? మనది. మనం ఏం చేస్తున్నాం ఆలోచించండి. దినమంతా కూడా ఆలోచించినాక మరి ఇన్ని గంటలు నేను నా గురించి, నా వ్యాపారం గురించి, నా బిజినెస్ గురించి, నా సంపాదన విషయంలో, నా అప్పు గురించి, నా భర్త గురించి, నా భార్య గురించి, నా పిల్లల గురించి, మరి నా అన్నదమ్ముల గురించి, నా చెల్లెల గురించి, నా అక్కల గురించి, నా తల్లిదండ్రుల గురించి ఇంత చేసినానే, మరి దేవుని కార్యం గురించి ఎంత చేసినాము? ఏం చేసినాం? ప్రార్థన చేయడం ఒక ఎత్తు అయితే, ఇఫ్ ప్రేయర్ ఈజ్ అట్ బిగర్ లెవెల్, ఆ ప్రార్థనలకు మనము ఉత్తరాలు మరి దేవుడు మనకు దయచేయాలంటే మరి ప్రార్థన చేసిన అంశాలలో కూడా మనం ఏం కావాలా? సహకరించాలి. వీ హ్యావ్ టు బికమ్ పార్టేకర్స్ ఆఫ్ ద ప్రేయర్స్ దట్ వీ ప్రే ఫర్. ఉట్టినే కాదు, దేవా ఆ బ్రదర్కి అవసరం ఉంది, సహాయం చేయి, అయిపోయింది అనుకున్నారా? ప్రార్థన చేస్తే నీ దగ్గర ఉన్న 10 రూపాయల్లో మనకు ఆయనకు ఒక అవసరం ఉంటే 50 పైసలు ఇయ్యు, 10 పైసలు ఇయ్యు, చాలు. దేవుడు ఎక్కువేం అడుగుతలేడు. దేవుడు మన భావాలు చూస్తున్నాడు. గాడ్ సీస్ ద హార్ట్, నాట్ ద క్వాంటిటీ. ఎప్పుడు అనుకోకండి ఏదో మనం ఎవరినో మంచి చేసుకోవడానికి ఏదో చేసుకోవడానికి ఎన్నో చేస్తాం. కానీ నిజమైన సహోదరి సహోదరులకు, అవసరం ఉన్న వారి కోసం ఉట్టి డబ్బే కాదు, నీ సమయం ఇస్తున్నావా? వాళ్ళ గురించి సమయం ఇస్తున్నావా? మా ఇంట్లోనే ఎన్నో ఉన్నాయి, నేను మా ఇంటోళ్ళకి సాయం చేస్తా, బయట వాళ్ళకి మా సంగతి తెలియదు. ఉన్నారు కొందరు. ఇంటోళ్ళకి సాయం చేస్తాం, ఇంటోళ్ళకి, చుట్టాలకి, మనకు తెలుసు, మనకు మంచిగా అనిపించిన వాళ్ళకి ఏం చేస్తాం? సాయం చేస్తాం. మనకు ఎవరు నచ్చారో, ఎవరి మీద మనకు సరైన ఇంప్రెషన్ లేదు, వాళ్ళకి సాయం చేయండి. దేవుని ప్రేమను మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఎక్స్పాండ్, వీ హ్యావ్ టు మ్యాగ్నిఫై హిస్ లవ్. మన ద్వారా ఏం కావాలి? అది విస్తరింపబడాలి. దేవునితో ఎలా మాట్లాడాలంటే ఒక స్నేహితునిలాగా మాట్లాడాలి. నువ్వు ఎప్పుడు మాట్లాడగలుగుతావు తెలుసా? నువ్వు దేవునితో స్నేహితునిగా వెన్ కెన్ యూ టాక్ టు ద లార్డ్ యాజ్ ఎ ఫ్రెండ్? చెప్పండి. ఎంతమందికి ఎవరికి స్నేహితులు లేరా? ఉన్నారే? మరి స్నేహితులతో ఎలా మాట్లాడతాం మనము? మనసు విప్పి, కొన్నిసార్లు మన భార్యకు చెప్పుకోలేని మన స్నేహితులకి చెప్పుకుంటాం, భర్తకు చెప్పుకొని మన స్నేహితురాలకి చెప్పుకుంటాం. అవునా? కొన్ని ఉంటాయి. అంటే వాళ్ళని అంతా నమ్ముతాం మనం. మన బెస్ట్ ఫ్రెండ్స్ అంటాము, అవి అంటాము, బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అంటాము, ఏమేమి ఉంటాయి కదా, BFF, ఏమేమో కొత్తగా వచ్చినాయి ఇప్పుడు. ఇవన్నీ కూడా ఏమేమి ఉంటాయి. ఇన్ని విధాలుగా వాళ్ళతో అన్నీ చెప్పుకుంటాము. మరి దేవునితో అంటే వాళ్ళని, మరి దేవునితో ఎందుకు చెప్పుకోలేము? దేవునితో చెప్పుకోవాలంటే ఆయన కూడా మనకేం కావాలా? సామాన్యంగా ఆలోచించేటట్లు ఉండాలి. ఆయన ఉద్దేశాలు మన ఉద్దేశాలు కావాలి. హిస్ వ్యూస్, హిస్ థాట్స్ షుడ్ అలైన్ విత్ అవర్ వ్యూస్ అండ్ అవర్ థాట్స్. ఆయన ఇష్టాలు మన ఇష్టాలు కావాలా. ఆయన ద్వేషించేది మనం ద్వేషించాలా. ఆయన ఏది ప్రేమిస్తాడో దానిని మనం ప్రేమించాలి. ఆయన ఏ విధంగా నడుచుకున్నాడో మనం కూడా ఆ విధంగా నడుచుకోవాలా. తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? ఆ సమయంలో ఎప్పుడు నువ్వు ఆ భావము చూపించడం మొదలు పెడతావో, వెన్ యూ స్టార్ట్ షోయింగ్ దట్ కైండ్ ఆఫ్ ఏ బిహేవియర్, గాడ్ విల్ స్ట్రెంగ్థెన్ యువర్ సోల్. మనతో కాదు అది, కానీ దేవుడే బలపరుచుకుంటాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ ఒక్క అడుగు నువ్వు వేస్తావా లేదా, ఒక్క అడుగు నువ్వు వేస్తావా లేదా అని. హీఈస్ వెయిటింగ్ ఫర్ దట్ వన్ స్మాల్ స్టెప్. నువ్వు వెయ్యు,
దేవుని కోసం ఏమైనా కానీ నేను దేవుని కోసమే జీవిస్తా అని ఒక నిర్ణయం తీసుకో. నీ కుటుంబం అడ్డగిస్తుందేమో, నీ భార్య నిన్ను అడ్డగిస్తుందేమో, నీ భర్త నిన్ను అడ్డగిస్తుందేమో, నీ తల్లిదండ్రులు అడ్డగిస్తున్నారేమో, కానీ నేను దేవుని కోసమే జీవిస్తా, దేవుని కోసమే ఏమైనా కానీ నేను దేవుని కోసమే ఇక మరణం అనేది తప్పకుండా రాబోతుంది. నువ్వు వద్దనుకున్నా రమ్మన్నా అది వచ్చే సమయం తప్పకుండా రానే వస్తుంది. అనుకోకండి నువ్వు మరణాన్ని తప్పించుకుంటావని, తప్పకుండా వస్తుంది. మరి మరణించే వాళ్ళం తప్పకుండా ఉన్నప్పుడు మరి దేవుని కోసం జీవించి నిత్య జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనం ఎందుకు ప్రయత్నం చేయము? ఇక్కడ ఏమి మనము పెట్టుకోము. కష్టపడి అల్మారాలు నింపుకున్నారు చూడండి, దేనితోటి? పట్టు చీరలతోటి, బట్టలతోటి, బంగారముతోటి, డబ్బుతోటి. ఏమైతే అవి రేపు పరలోక రాజ్యం పోయినాక అయ్యో నా అల్మార్లాగా ఎన్ని ఉండిపోయినాయి, నేను ఏం చేయలే, అంత జమ చేసి ఏం లాభం, నేను కొంచెం మంచిగా చికెన్ మటన్ అనేది తింటే బాగుంటుండే కదా, ఎందుకు అనవసరంగా ఇది చేసిన అని తప్పకుండా చాలా మందికి తలంపులు వస్తాయి చూడండి. యు విల్ ఫీల్, ఎందుకంటే అవి లాభం లేని. ఏ విధంగా ఉపయోగం ఉందామో ఇతరులను ఏ విధంగా రక్షణలోకి నడిపిస్తామో, ఏ విధంగా వాళ్ళని బలపరుచుకుందాము, ఎవరిని చేస్తున్నామో వాళ్ళని ప్రేమించండి ఫస్ట్. దేవుడు పాపంని ద్వేషించేవాడు, అవునా? పాపంను ద్వేషించినాక ఆయన ఏం చేసినాడు? ఆ పాపము చేసేవాడిని కూడా ద్వేషించాలి కదా. పాపం ద్వేషించి లాభం లేదు, పాపం చేసిన వాడిని ద్వేషించాలా. ఎందుకు? వద్దన్నాక కూడా చేసినారుగా, ఆయన మాటకు వ్యతిరేకంగా ఉన్నారుగా. దే ఆర్ అగేన్స్ట్ హిస్ లా, అగేన్స్ట్ హిస్ వర్డ్స్, దే ఆర్ disobeying him. Then he should hate us, but he doesn't hate us, he loves us. మనల్ని ఎంత ప్రేమించినాడు? ఆయన ప్రాణం మనకు అర్పించి మన పాపాల విషయంలో ఆయన భారము, ఆయన పరిహారము చెల్లించి మనం కొనుక్కున్నాడు. మరి ఇంకా భయం ఎందుకు? నువ్వు ఏదో శ్రమలు ఉన్నావు, ఏదో బాధలు ఉంటావు, ఏదో విధంగా కుటుంబంలో ఏదో ఒక శోధన ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. దాన్ని ఏ విధంగా ఎదిరిస్తున్నావు? ధైర్యంగా ఎదిరించు. దేవుని కాళ్ళను పట్టుకో, లోకంని కాదు. లోకంలో ఎంతో సాతానుడు ఏం చేస్తుంటాడంటే వాడు వేరే వేరే సొల్యూషన్స్ ఇస్తుంటాడు, ఈజీ సొల్యూషన్స్. దేవుని నుంచి దూరపరుస్తూ, దేవుని నుంచి మనను దేవుని మీద ఆధారపడకుండా, దేవుని కార్యాలు చేయకుండా మనల్ని ఏం చేస్తుంటాడు? ఇలాంటి పరిస్థితులు మనకు సంభవిస్తుంటాయి. He'll create situations for us to move away from the Lord, to remove our focus from the Lord, to remove our minds from the Lord. అందుకే మనం ధైర్యంగా ఉండాలి. ఏంటి? నో, ఐ విల్ నాట్ బౌ డౌన్. ఏమంటాడు? హీబ్రూస్ ఎఫెసియన్స్ 6:11 అనుకుంటా. అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు ye wear what? The armor of God. The whole armor of God. Wiles of the devil అంటాడు కదా, the wiles of the devil అంటున్నాడు. సాతాను తంత్రములను అంటున్నాడు. అవి ఎంతో మోసపరిచేటి, అవి దారి తప్పించేటివి అని మనం గమనిస్తుండాలి. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. వాడు మోసగాడు, అబద్ధకుడు. మనకు కన్విక్షన్ లేదు అనుకుంటే, ఒకటి చెప్తున్నాను నేను, జాగ్రత్త వినండి. మనకి ఇంకా ఆ ఒప్పుదల వస్తలేదు అంటే దానికి ఏంటి? మనం ఏమై ఉన్నాము? మరణించిన శవం లాంటి వారంగా ఉన్నాం. ఆలోచించండి. దేవుని కృప, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తుంటాడు? మనలో ఉన్నాడంటే ఏం చేస్తాడు? అతను
ఇది రైటు, ఇది రాంగు, నువ్వు ఇదే నిలబడాలా అని అంటుంటాం. అంటాడా లేదా? అది పరిశుద్ధాత్ముని పని. మనం తప్పులు చేసుకుంటా కూడా మనము దానిని అది తప్పు అని ఎరగకుండా ఆ విధంగానే చేస్తున్నాము అంటే ఆ ఒప్పుదల మనకు వస్తలేదంటే మనం ఏంటి, ఒక ప్రాణము లేని దేహం లాంటి వాళ్ళమే, మరణించిన శవం లాంటి వారమే. ఎందుకు? డాక్టరు ట్రీట్మెంట్ ఎప్పుడు మానేస్తాడు? చనిపోయినాక. చనిపోయిన శరీరానికి డాక్టర్ మందిస్తాడా? ఇంజక్షన్ ఇస్తాడా? ఇప్పుడు కాలంలో ఇస్తున్నారులేండి, పైసా గుంజరానికి. చనిపోయినాక కూడా ఇస్తారు కదా. కానీ డాక్టర్ ఇయ్యడే. ఆ విధంగా పరిశుద్ధాత్మను కూడా మనం కన్విక్షన్లోకి ఇంకా నడిపిస్తలేదంటే, ఇఫ్ యు ఆర్ స్టిల్ నాట్ రియలైజింగ్ యు ఆర్ స్పిరిచువలీ డైయింగ్. యు ఆర్ స్పిరిచువలీ డైయింగ్. దట్ కన్విక్షన్ ఏం కావాలా? ఒప్పుదల అనేది పాపంలోకి మనము అనుదినము అనుక్షణము ఇది తప్పు, నేను సరి చేసుకోవాలి, తప్పు, ఈ విధంగా ఉండొద్దు అని నువ్వు ధైర్యంగా నిలబడుతున్నావు అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడు నీలో ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. అలాంటి భావము, అలాంటి ఉద్దేశం లేదు అంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమని? అమ్మో, నేను ఆత్మికంగా మరణిస్తున్నాను. ఈ శరీరం ఎట్లయినా మరణిస్తుంది, ఈ శరీరం ఎట్లయినా మరి మట్టిలోకి కలిసిపోతుంది, నా ఆత్మ కూడా ఎప్పటికీ నరకంకి వెళ్ళడానికి సిద్ధపడుతుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. మనం అలాంటి రోజులలో ఉన్నాం. ఏ సమయంలో ఏ సమయంలో పిలుపు వస్తుందో, ఏ సమయంలో మరి దేవుడు మనల్ని పిలుస్తాడో తెలియదు. అందుకే పాపము విషయంలో కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే, సాతాను ఏమవుతుంది, నీ భార్యనే నువ్వు సంతోషపెడుతున్నావు కదా, ఏం పర్వాలేదు. భార్య ఎంత మనకు చెప్పినా మనకు కరెక్ట్ కాకుండా మన భర్తను సంతోషపెట్టడానికి, సరే భర్తలు అయితే భార్యల మాటలు వినరేమో కానీ భార్యలు అయితే భర్త మాటలు వింటారు. అప్పుడేం కానీ భర్తకి నువ్వు విధేయత చూపిస్తున్నావు కదా, దేవుని వాక్యం కరెక్టే కదా, నువ్వు భర్తకు విధేయత చూపించాలా కదా అని వాక్యం చెప్తుంటుంది. సాతాను ఆ వాక్యం చూపిస్తాడు. అది తప్పైనా అది కరెక్ట్ అని చూపిస్తుంటాడు. వాడు ఏం చేస్తుంటాడు? చెడుని మంచిగా చూపిస్తుంటాడు. ఎందుకు? దేవుని ప్రేమ ఎరిగిన వారం ఏం చేస్తాము? కొన్నిసార్లు చెడు అన్నప్పుడు చేయడానికి మనము దానిని దూరంగా ఉంటాము. కానీ అది కూడా కరెక్టే అని ఒక భావం కలిగిస్తే ఏం చేస్తాము? తప్పకుండా చేస్తాం. తప్పే. మనం సత్యంలోనే జీవించాలి. నీ భర్త చెప్పని, భార్య చెప్పని, కూతురు చెప్పని, కొడుకు చెప్పని, ఏమన్నా కానీ వాక్యానుసారంగా ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రైట్, యూ హ్యావ్ టు డిక్లైన్ అండ్ సే నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు బీ లైక్ దిస్. అందుకే అంటాడు కొన్నిసార్లు పాపం ఏం చేయమంటాడు? రోమిలకు రాసిన పత్రిక 12:9 Romans 12:9. Let love be without hypocrisy. Abhor what is evil. Cling Cling to to what is good. what is good. ఏమంటున్నాడు తెలుగులో? ప్రేమ నిష్కపటమై ఉండవలను. చెడ్డ దాన్ని ఏం చేయాలి? మనము అసించుకోవాలంతే. ఎవరు చెప్పినా ఓకే, పాస్టర్ చెప్పినా ఓకే, అదేం చేయాలి? నువ్వు అసించుకోవాలంతే. మంచి దానిని అద్దుకొని ఉండు అంటున్నాడు. మంచిని అద్దుకుంటూ పాపం ఏం చేయాలి? మనం విస్తరి దూరం అయిపోవాలి. అబ్హార్ ఈవిల్, క్లింగ్ టు వాట్ ఇస్ గుడ్. మరి ఇలాంటి జీవితాలు జీవిస్తున్నామా? ఇది చూడండి, ఆలోచించండి. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఇండియా పాకిస్తాన్ కొట్లాడుతుంది. జనరల్ మునీర్ ఎక్కడ కూర్చొని ఉన్నాడు? ట్రంప్తో కూర్చొని లంచ్ చేస్తున్నాడు. అమెరికా ప్రెసిడెంట్ తోటి ఏం చేస్తున్నాడు? భోజనం చేస్తున్నాడు. ట్రంప్ ఏం చేస్తున్నాడు? పాకిస్తాను మరి ఇరాన్కి వాళ్ళ దగ్గరని. ఇప్పుడు ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవు. ఇరాన్ డజంట్ హ్యావ్ న్యూక్లియర్ వెపన్స్, దే ఆర్ అబౌట్ టు క్రియేట్ ఇట్. పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. మనకన్నా ఎక్కువ ఉన్నాయి.
ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ కావాలా? చూడండి, మరి పాకిస్తానోడు న్యూక్లియర్ వెపన్స్ అక్కడ ఇజ్రాయెల్ కోసము వాళ్ళ దగ్గర పంపిస్తే రేపు మన మీద వేయడా? ఇండియా మీద. ఈ యుద్ధం మొదలైందంటే ఇలా వీళ్ళందరూ దాంట్లో పాల్గొన్నారంటే ఏ సమయంలో ఎక్కడేం చేస్తుందో జరుగుతుందో తెలియదు. అందుకే చాలా జాగ్రత్తగా ఒకటే తలంపుతోటి ఈరోజు నేను దేవుని కోసము ఏ విధంగా ఉపయోగంగా ఉన్నాను, దేవుని రాజ్యము కోసము నేను ఏ విధంగా వాడబడినాను, సంఘంలో నేను ఒక అవయవంగా ఉంటున్నానే, ఇతర అవయవముల కోసము నేను ఏ విధంగా పని చేసినాను. How I'm a part of this family called church, and me being an organ of this body, how am I helpful to the other organs so that they can function properly? మన గుండె ఏమంటుంది, నేనెందుకు పని చేయాలా అన్నదనుకో, నేను మంచిగా ఉన్నా, నేనెందుకు పని చేయాలా, నాకు ఆ కాలు అంటే ఇష్టంలే, ఆ చెయ్యి అంటే ఇష్టంలే, వాళ్ళంటే నాకు ఇష్టంలే, నేను ఎందుకు పని చేయాలని గుండె మరి ఆగిపోతే ఏమవుతుంది? ఏమైపోతుంది? శరీరం అంతా నాశనం. అదే కాళ్ళు నేను పని చేయ, నేను ఎక్కడ నడవా అన్నదనుకో, అప్పుడేమవుతుంది? శరీరం ఎక్కడిదక్కడ. ఏ అవయవంకి దేవుడు అంతా ఏం చేసినాడు? బాధ్యత ఇచ్చినాడు. అందుకే దాని నుంచి బయటికి రండి. ఏంటి? నా బాధ్యతలు ఉట్టి కుటుంబమే, నా బాధ్యతలు ఉట్టి నా స్కూలే, నా బాధ్యతలు ఉట్టి నా కాలేజే, నా బాధ్యతలు ఉట్టి నా ఉద్యోగమే, నా వ్యాపారమే, నా పిల్లలే అని అనుకోకండి. సంఘంలో మరి ఆత్మీయతలు అంటే సంఘం ఏంటి? కుటుంబము మొదటిగా ఇదే. You understand? So how are we being helpful? Are we praying on our knees? Are we partaking in others' problems? ఇతరుల కోసం సహాయంగా ఉంటున్నాం. ఆలోచించండి. వెళ్ళాక ఆలోచించండి, బాగా ఆలోచించి మరి దేవుణ్ణి అడుక్కుందాం. దేవా, మరి నా బాధ్యతలు ఏంటి? నువ్వే నాకు నెరవేర్చు, నాకు చూపించు. మరి దేవా, నేను ఏ విధంగా మరి నీ రాజ్యం కోసం వాడబడాలా, ఏ విధంగా సత్యంలో నిలబడాలా, నేను దేవా మరి చెడుని నేను దేవా ఆశ్రయించకుండా దాన్ని తృణీకరిస్తూ మంచిని నేను అద్దుకుంటూ మరి అన్ని విధాలుగా దేవా నేను నీ పిల్లనిగా, నీ పిల్లగా మరి దేవా నేను నీ కుమారునిగా, నీ కుమార్తెగా జీవించి నీ రాకడ కోసం నువ్వు పిలిచినప్పుడు ఎదురుగా చూసేవారిలో ఉండేటట్లు నన్ను నడిపించు దేవా అని మనము విజ్ఞాపన చేసుకుందాం. టైమ్ ఈజ్ నాట్ దేర్, ఈజ్ నో మోర్ టైమ్. ప్లీజ్ అండర్స్టాండ్. ఇవన్నీ ఉంటే చేస్తూనే ఉంటాం, కానీ దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకండి. ఇవ్వండి, మీ ఉద్యోగాల కోసం, మీ చదువుల కోసము, అన్నిటికీ ఇవ్వండి, కానీ దేవునికి ప్రధాన స్థాయి ఇవ్వండి. Prioritize God in all things and God will take care of you.